అందరికీ యాషువ మెస్సియ నామం పేరట షలోం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆజ్ఞలు గైకొనుట ఆశీర్వాదమా శాపమా అనే అంశముకు సంబంధించిన విషయాలను 3 భాగాలుగా గత వీడియోలలో వివరించి చెప్పడం జరిగింది. ధర్మశాస్త్రంపై సరి అయిన అవగాహన లేని క్రైస్తవ బోధకులు ఆజ్ఞలు క్రైస్తవులకు అవసరం లేదు, అవి యూదులకు మాత్రమే ఇవ్వబడ్డాయని అసత్య బోధలను చేస్తూ సమాజాలను సర్వనాశనం చేస్తున్నారు. ఆజ్ఞలను అనుసరించేవారు శాపగ్రస్తులని కొంతమంది అజ్ఞానులు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. నిజానికి వారు చేసే బోధలు వాక్యానుసారమైనవని నిరూపించే స్థాయి వారికి లేదు. ఎందుకంటే వారు వ్యతిరేకిస్తోంది పరలోకమందున్న తండ్రి యొక్క వాక్యాన్ని. దానిని వారు గ్రహించకుండా అపవాది వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు. అందుకే వారు ఆజ్ఞలు అవసరం లేదని, అనుసరిస్తే శాపమని, అవి యూదులకు మాత్రమే అని అజ్ఞాన సంబంధమైన అబద్ధ బోధలను బోధిస్తున్నారు శాపగ్రస్తులైన అజ్ఞాన అబద్ధ బోధకులు. అయితే ఆజ్ఞలను అనుసరిస్తే ఆశీర్వాదం వస్తుంది అనే బోధ పరలోకపు తండ్రి బోధ, పరిశుద్ధ ప్రవక్తల బోధ, అపోస్తుల బోధ, బైబిల్ బోధ. ఏది బైబిల్ బోధో, ఏది బైబిల్కు విరుద్ధమైన బోధో గ్రహించలేని విశ్వాస సమాజం మన కళ్ళ ఎదుట ఉండడం చాలా బాధాకరం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆజ్ఞలను అనుసరిస్తే ఆశీర్వాదం వస్తుంది, ఆజ్ఞలను గైకొనకపోతే శాపం వస్తుంది అనే బోధ పరలోకపు తండ్రి బోధ, పరిశుద్ధ ప్రవక్తల బోధ, అపోస్తుల బోధ, బైబిల్ బోధ. ఆ బోధను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ ఎలోహీమైన యావే మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ప్రియులారా, నీ ఎలోహీమైన యావే మాట విన్న ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించునని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. అయితే ఎలోహీమైన యావే మాటలు ఏమిటో మొదటి వచనంలో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ ఎలోహీమైన యావే మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ ఎలోహీమైన యావే భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రియులారా, యావే మాటలు ఏమిటో విన్నారు కదా. ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకునిటయే ఆయన మాట. ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల 2వ వచనంలో చెప్పిన రీతిగా దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారి మీదికి ఈ దీవెనలు వస్తాయని వాక్యం చెప్తుంది. అలాగే మరి ఒక లేఖన భాగాన్ని కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 16వ వచనం. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ ఎలోహీమైన యావేను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ ఎలోహీమైన యావే నిన్ను ఆశీర్వదించును. ప్రియులారా, ఈ వాక్య భాగంలో కూడా ఎలోహీమైన యావేను ప్రేమించాలి, ఆయన మార్గముల యందు నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించాలి. అప్పుడు ఎలోహీమైన యావే నిన్ను ఆశీర్వదించును. అయితే ఇవి ఇశ్రాయేలీలతో చెప్పిన మాటలు కదా అని ఆలోచన మీకు రావచ్చు. అయితే ఇవి ఇశ్రాయేలీలతో చెప్పిన మాటలే, కానీ ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, అందరికీ వర్తిస్తాయని గ్రహించాలి. కానీ అబద్ధికులు గ్రహించలేరు. ఎందుకంటే సర్వసత్యంలోకి ఆత్మచేత వారు నడిపించబడలేదు కాబట్టి. వారు నడిపించబడితే ఈ వాక్యం వారికి తెలిసి ఉండాలి. అదేంటంటే ఆజ్ఞలు అనుసరించుట ముఖ్యమని అపోస్తులుడైన షావుల్ గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయం 19వ వచనంలో చెప్పిన మాట. ప్రియులారా, ఒకసారి ఆ వాక్యాన్ని చదువుతాను, వినండి. ఎలోహిం ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము. ఎలోహిం ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము. క్రైస్తవులు క్రొత్త నిబంధన బోధ కంటే రోమీల ఆచారాలే బాగా నమ్ముతారు, అనుసరిస్తారు కూడా. ప్రియులారా,
ఆజ్ఞలను అనుసరిస్తే లేదా గైకొంటే ఆశీర్వాదమని ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆజ్ఞలను అనుసరిస్తే లేదా గైకొంటే శాపం వస్తుందని అబద్ధ అజ్ఞాన బోధకులు చెప్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం ఎక్కడైనా చెప్పిందా? అలా చెప్పిందో లేదో పరిశుద్ధ లేఖనములను పరిశీలన చేసి తెలుసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ ఎలోహిమైన యావే సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీయు నీకు సంభవించును. మరియు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 45వ వచనం. నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీయు నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలయనగా నీ ఎలోహిమైన యావే నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఎలోహిమైన యావే సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ప్రియులారా, ఇప్పటి వరకు చదవబడిన వాక్య భాగాలను విన్నారు కదా. యావే నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు, కాబట్టి శాపములన్నీయు నీ మీదకి వచ్చును అని వాక్యం సెలవిస్తోంది. యావే ఆజ్ఞలను గైకొనకపోతే, అనుసరించకపోతే, వాటికి విధేయత చూపకపోతే, నిబంధన వాక్యములను విననొల్లకపోతే శాపములు కలుగును అని పరిశుద్ధ ప్రవక్తలైన మోషే, ఇర్మియాలు బోధిస్తున్నారు. కానీ శాపగ్రస్తులైన అబద్ధ బోధకులు వాక్యానికి విరుద్ధంగా బోధిస్తూ సంఘాలను సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన ఎలోహిం పిల్లలారా, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నానని యావే చెప్పుచున్నాడు. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములు మీరు నివసించున్నట్లు యావేయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నారు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ ఎలోహిమైన యావేను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడని యావే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మిమ్మును గూర్చి మీరు జాగ్రత్తపడి నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ ఎలోహిమైన యావేను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లును జీవమును కోరుకునుడని ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19-20 వచనములు చెప్పుచున్నవి. లేఖనములు చెప్పిన ప్రకారం యావే ఆజ్ఞలను గైకొనుట ఆశీర్వాదమే కాని శాపం కాదని ఇప్పటి వరకు 4 ఆడియో సందేశముల ద్వారా మీరు విన్నారు. ఈ సందేశములపై మీకేదైనా ప్రశ్నలుంటే కమెంట్స్లో తెలియజేయండి. యావే ఆజ్ఞలను గైకొని యావే చేత మీరును మీ కుటుంబములను దీవించబడవలనని యాషువ మెస్సియ గారి పేరిట మనవి చేయుచున్నాను. ప్రార్థన. నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 4 సందేశముల ద్వారా మీ యొక్క ఆజ్ఞలను గూర్చి మీరు సెలవిచ్చిన మాటలను తెలియజేశాను. ఈ ఆజ్ఞలను గూర్చి తప్పుగా మాట్లాడే అబద్ధ బోధకుల బోధల నుండి అమాయకులైన విశ్వాసులను కాపాడమని, మీ వాక్యమును గ్రహించే మనస్సును వారికి దయచేయమని యాషువ మెస్సియ నామం పేరిట మనవి చేయుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ యాషువ మెస్సియ నామం పేరిట షలోమ్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.